ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుక్కర్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, ముందుగా చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు. బిర్యానీ మసాలా దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటాలు కావాలి. అలాగే ముందుగానే చికెన్ 3 times కడుక్కున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేసుకొని కలుపుతున్నాను. ఇంకా వేసుకున్నాక కలుపుతున్నాను. చూడండి, ఇప్పుడు అవ్వండి. ఇందాక టమాటా చూపించలేదు. టమాటాలు కూడా కొంచెం గుండగా కట్ చేసుకొని వేసుకోవాలి చికెన్లోని. ఇప్పుడు వేసుకొని కలుపుకున్నాక పక్కన పెట్టుకొని చూడండి, స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదాం. పెద్ద కుక్కర్కు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ పోద్దాం. ఆయిల్ వేసాక బిర్యానీ మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం. చూడండి, ఇంకా ఆయిలే వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక చూడండి ఇవన్నీ వేస్తాను. బిర్యానీ మసాలా దినుసులు అన్నాను. ఇవన్నీ బిర్యానీ మసాలా దినుసులు, పచ్చిమిర్చి అన్నీ వేసాను. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, ఆనియన్స్ కూడా వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి. ఇది ఒక 10 minutesలో కుక్కర్లో అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటాలు కూడా పచ్చివాసన పోయినంత వరకు మనం 5 minutes పాటు కలుపుకుంటే, అలాగే మనం చికెన్ ఉప్పు కారం అన్నీ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది ఇందులో వేసుకోవాలి. చూడండి, కలిపిన ప్లేట్తో చూపిస్తున్నాను. ఆ ప్లేట్తో చికెన్ తీసుకొచ్చి కుక్కర్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్లో వాటర్ వచ్చి తర్వాత వాటర్ ఇంకిపోయినంత వరకు మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుతూ ఒక 3 times 4 times మూత పెడుతూ తీస్తూ ఉండాలి. అలాగే ఇందాక బియ్యం చూపించలేదు. బియ్యం 3 times కడుక్కొని మంచినీళ్ళతో నానబెట్టుకున్నాను. చూడండి, మూత పెట్టాం కదా, ఇప్పుడు మూత వేసుకున్నాం. అలాగే చూడండి, బియ్యం 3 times తీసేసాక మీకు చూపిస్తున్నాను. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం. నీళ్ళు వడకొట్టుకొని రైస్ వేసుకున్నాం. కొత్తిమీర వేస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, కొత్తిమీర వేసాక అప్పుడు రైస్ వేస్తున్నాను. ఒక 5 minutes తర్వాత దీన్ని మళ్ళీ మూత పెడదాం. ఎందుకంటే కొంచెం ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసు పొడి కూడా వేస్తున్నాను. బిర్యానీ మసాలా పొడి, గరం మసాలా పొడి ఇది వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక 5 minutes పాటు మూత పెట్టుకుంటే ఆ బిర్యానీ మసాలా దినుసు అనేది, అదే మసాలా పొడి అనేది చికెన్కి పడుతుంది. ఇప్పుడు ఒక 5 minutes పాటు మూత పెట్టుకున్నాం. చూడండి, మూత పెట్టుకొని తీసిన తర్వాత చూడండి, నూనెంతా ఆయిల్ అంతా పైకి చేయడం కదా. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం. ఇందాక రైస్ నానబెట్టిన రైస్ వడకట్టుకొని శుభ్రంగా వేసుకున్నాం, కలుపుకుంటున్నాం. అలాగే టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం. అప్పుడే చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకొని అలాగే 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అది చెప్పడం మర్చిపోయాను. అలాగే నేను ఇప్పుడు వేసి చూపిస్తున్నాను 1 గ్లాసు వాటరు. అలాగే ఇంకో గ్లాసు కూడా వేసాను. అది వీడియో అనేది చూపించలేదు. ఇప్పుడు కుక్కర్ పెట్టి 3 విజిల్ తర్వాత చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ లాస్ట్ విజిల్ మట్టు మీకు ఇందులో వీడియోలో అనిపిస్తుంది. లాస్ట్ విజిల్కి అలాగే ఒక 5 minutes 10 minutes పాటు అలా వదిలేసాక తీసుకోవాలి కుక్కర్ మూత అనేది. చూడండి ఫ్రెండ్స్, నా బిర్యానీ ఎంతవరకు వచ్చింది, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.